హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటూ మొదటి యూస్ఫుల్ టిప్. చిన్న సైజు బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి మన హ్యాండ్కి ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా. ఇంట్లో ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ని మన హ్యాండ్కి వేసుకొని చిన్న సైజు బ్యాంగిల్స్ని ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఎన్ని గాజులైనా సరేనండి, చాలా తక్కువ టైంలో ఈజీగా మన చేతికి గీతలు పడకుండా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఇదే ప్లాస్టిక్ కవర్ సహాయంతో మనము గాజులను తీసుకోవచ్చు. మరొక టిప్, ఇక్కడ కిచెన్ సింక్ చాలా జిడ్డుగా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు మనము పడేసే నారింజ తొక్క కానీ లేదా ఆరెంజ్ తొక్క ఏదైనా సరేనండి, దాన్ని తీసుకొని దీనిపైన నిమ్ముప్పు ఉంటుంది కదండి, మనము రాగి ఇత్తడి పాత్రలను క్లీన్ చేయడానికి నిమ్ముప్పుని యూజ్ చేస్తామండి. ఈ ప్యాకెట్ ఓన్లీ 10 రూపీసే. దాంట్లో కొద్దిగా ఈ నిమ్ముప్పుని తీసుకొని మనం కిచెన్ సింక్ మొత్తానికి కూడా వేసేయండి. ఇలా వేసేసిన తర్వాత ఈ నారింజ తొక్కతో ఈ నిమ్ముప్పుని కలిపేసి మనము కిచెన్ సింక్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన కిచెన్ సింక్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా తయారవుతుందండి. అంతేకాకుండా ఈ స్మెల్కి బొద్దింకలు బల్లులు కూడా కిచెన్లోకి రాకుండా ఉంటాయి. ఈ నిమ్ముప్పు అనేది క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా నిమ్ముప్పుతో క్లీన్ చేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఏదైనా సోప్తో కానీ క్లీన్ చేసుకున్నాక అప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూడండి, కిచెన్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి నీట్గా ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ప్లీజ్ అండి, టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయటం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. కొత్త చీపురు కట్టను తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే డస్ట్ అనేది మనము ఇల్లు ఊడ్చేటప్పుడు అంతా పడుతుంది కదండి. అలా పడకుండా ఉండాలంటే పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ప్రతి ఒక్క చీపురు కట్టలో ఉండే ఇలా వాటన్నిటినీ కూడా మనము రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఇంట్లో పడకుండా ఇలా మనము క్లీన్ చేసుకునేటప్పుడే అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. దీనివల్ల మన ఇంట్లో డస్ట్ అనేది అస్సలకే పడదు. అప్పుడు చీపురు కట్ట అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎన్నిసార్లు మనము చిమ్ముకున్నా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్ అనేది ఏది ఉండకూడదు అనుకునే వాళ్ళు చీపురు కట్టను మనము వాటర్లో ముంచి తర్వాత ఎండలో ఆరబెట్టుకున్నా కూడా ఈ డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బాత్రూంలో ఉండే డోర్ చూసారు కదండి, ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు మనము ఎలాంటి లిక్విడ్లు యూజ్ చేసినా కూడా అంత బాగా క్లీన్ కావు. కానీ ఇలాంటి ఒక బ్రష్ని తీసుకొని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రం ఇలా బ్రష్ పైన వేసేయండి. ఇలా బ్రష్ పైన వేసేసిన తర్వాత దానిపై కొన్ని వాటర్ని వేసేసి వాష్రూమ్ డోర్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవాలి. మరి ఎక్కువగా రుద్దకూడదండి. ఎక్కువగా రుద్దేశారనుకోండి బాత్రూమ్ డోర్కి ఉన్న పెయింట్ అనేది పోతుంది. కాబట్టి మరి రఫ్గా ఉన్న బ్రష్ని కాకుండా స్మూత్గా ఉన్న బ్రష్ పైన ఇలా లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రుద్దేసిన తర్వాత మామూలు వాటర్ని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, డోర్ పైన ఇలా తెల్లటి మరకలు కానీ జిడ్డు పట్టిన మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవండి. మళ్ళీ వాష్రూమ్ డోర్ అనేది చాలా నీట్గా అద్దంలా మెరిసిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, పాడిపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాని చివరి భాగాన్ని మీరు నైఫ్ని వేడి చేసి కానీ లేదా చేత్తో ఇలా గట్టిగా అనేసినా కూడా వచ్చేస్తుందండి. పైన భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. బ్రష్కి కొద్దిగా వేడి చూపించి ఇలా అతికించేసారనుకోండి, అస్సలకే అది ఊడిపోకుండా ఉంటుంది. దీంతో మనము ఇంట్లో ఉండే వాటిని చాలా రకాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇలా కొద్దిసేపు ఆరిన తర్వాత మీరు విండోస్ని కానీ లేదా స్విచ్ బోర్డ్స్ పైన డస్ట్ పడుతుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి కానీ లేదా మన దగ్గర ఉండే బెడ్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేసుకోలేకపోతాం కదా, అలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి, సోఫా సెట్ని క్లీన్ చేసుకోవడానికి, చిన్న చిన్న ప్లేస్లో మనకి డస్ట్ ఎక్కువగా ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా, ఆ ప్లేస్లో మనము క్లాత్ కంటే ఇలా మనం కట్ చేసుకున్న బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లాత్ని యూజ్ చేశారనుకోండి, మళ్ళీ దాన్ని సోప్తో వాష్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా. అలా కాకుండా మనము ఎన్ని రకాలుగైనా సరేనండి, ఇలా ఒక్క బ్రష్ ఉంటే చాలు ఇల్లును చాలా సింపుల్గా సన్నటి డస్ట్ను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. సొరకాయ కానీ దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు.
ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్ అప్ క్యాప్ని తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ని వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని, స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం కదండి. త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే చాలండి, మనము దీపావళికి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఇలా కొట్టిన కొబ్బరి చిప్పలను మనము సపరేట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ ఉంది కాబట్టి మనకి ఇంత సైజు కూడా అవసరం లేదండి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, నేను ఒక దాంట్లో 2 కానీ 3 కానీ మీకు నచ్చిన విధంగా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి చిప్పలో మీరు పువ్వొత్తిని కానీ కాడవత్తిని ఏ విధంగానైనా వేసుకొని వెలిగించుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా మీకు తక్కువ ఆయిల్ కావాలనుకున్నప్పుడు కానీ లేదా మనము ఎక్కడైనా గోడల పైన కానీ లేదా ఇంటి ముంగట దీపాంతలనే వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలలో కూడా దీపావళికి కానీ కార్తీక మాసానికి కానీ మనము తక్కువ ఖర్చుతో తక్కువ నూనెతో ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. అంతే కదండి, మనము బయట డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఇలా సింపుల్గా మనం దీపావళికి లేదా కార్తీక మాసంలో టెంపుల్లో దీపాలను వెలిగిస్తాం కదండి, అలాంటప్పుడు కూడా ఈ కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. తక్కువ మట్టి ప్రమిదలు ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ దీపాలను వెలిగించుకోవాలన్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్.